బా ముక్క చూడండి ఇందులో ఉందో. చాలా బాగుంది. ఇదిగో ఆ ఇంట్లోకి పెట్టుకున్నాం. పప్పుచారు ఏమైనా చేసుకున్నాం అనుకో, మొక్క వేసుకోవచ్చు. రసం చేసుకున్నా, ఏదైనా పచ్చళ్ళు ఉన్నా కొంచెం అది వేసుకొని తింటే సరిపోతుంది. మొక్క లేకుండా ముద్ద దిగదని వాళ్ళకి ఈ పచ్చళ్ళు అసలు ఒక మంచి వరం లాగా. రొయ్యల పచ్చడమా, ఫ్రెష్ పచ్చడి ఇప్పుడు కలిపాం కదా, కలిపిన తర్వాత కస్టమర్లు ప్యాక్ చేసి ఇక మనం మన ఇంట్లో కొంచెం పెట్టుకున్నా, ఒక 1/2 kg పెట్టుకున్నా. మన ఇంట్లో 2 రోజులు కూడా రాదు సిరి. ఇది చూసావా, పెద్ద పెద్ద పీసెసా చూడు. బాగుందా సిరి? చాలా బాగుందమ్మా. ఒక రొయ్యతో ఎంత అన్నం తినేసేయచ్చు. కరెక్ట్ 4 రొయ్యలు వేసుకొని చాలా అన్నం తినొచ్చు. అవును, పెద్ద పెద్ద రొయ్యలు నవ్వులే కొద్ది వస్తూ ఉంటుంది నోట్లో. అవును, అదిరిపోయింది. ఫ్రెష్ పికిల్లో ఒక మంచి టేస్ట్ వస్తూ ఉంటుంది. అవును, వాసనకి తినబుద్ది. అవును. ఇదేంటి అనుకుంటున్నారు? రొయ్యల పచ్చడి అండి. పొద్దున్నే ఒక 7 kgల పచ్చడి మాకు ఆర్డర్ వచ్చింది నిన్న. మేము వెంటనే మార్కెట్ నుంచి తెప్పించేసి పచ్చడి పెట్టాం. పెద్ద పెద్ద అయ్యండి. ఇది ముక్కలు కూడా మీకు ఇలా కనిపించట్లేదు, రొయ్యలు కనిపించవు, చికెన్ ముక్కలు కనిపించినట్టుగా, కానీ ముక్క మాత్రం పెద్దది. చూడవా ముక్కలు చూడవే సిరి, అసలు ఎంత బాగుందో సిరి. నీ శ్వాసనే ఉండదు మన దగ్గర పచ్చళ్ళు. అసలు నాకు ఎంత ప్రౌడ్గా అనిపించింది దశమా. నీ శ్వాసన ఉంటే ఎవరు తింటారే, దీని బొందలాగా ఉంది పచ్చడి అనుకుంటారు. అసలు నీ శ్వాసన అసలు ఉండదండి మా దగ్గర. ఫిష్ కానీ క్రాప్స్ కానీ ఏనా నీ శ్వాసనుడు మంచి వాసన. అసలు వెజ్ పచ్చళ్ళు ఎంత కమ్మగా వాసన వస్తుందో అంత మంచి వాసన వస్తుంది. పెట్టే విధానం బాగుండాలి, ఫ్రెష్గా పెట్టాలండి. 15 kgలు 20 kgలు రోజు మార్చి రోజు పెడతాం, అయిపోతాయి, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెట్టుకుంటాం. ఎక్కువ ఎందుకు స్టోరేజ్ పెట్టుకోవాలా? నాన్ వెజ్ పికల్స్ మీ దగ్గర 3 నెలలు ఉండాలి కదా, అందుకని చెప్పి. చూడండి మంచి కాశ్మీరీ కారం, శనగ నూనె, మంచిగా అల్లం వెల్లిపాయ అన్నీ వేసేసి చక్కగా ఎంత బాగా చేసాము చూడండి. కమ్మటి వాసన నిజంగా. ఇదిగోండి మా ఎంప్లాయీస్ అందరికీ తలా కొంచెం పెడతాను, వాళ్ళు కూడా టేస్ట్ చూస్తారు. 2 ముక్కలైనా చాలండి. ఎంత బాగుంది చూడండి. అది తాగండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే 15 kgలు చికెన్ పచ్చడి అండి. ఇందులో మసాలా, ఆయిల్ ఇవన్నీ కలిపి ఒక 20 kgల వరకు ఉంటుంది ఈ పచ్చడి. ఆల్రెడీ ఇందులో నుంచి మేము 5 kgలు పొద్దున్నే ప్యాకింగ్ కొరియర్కి పంపించేసాము. కస్టమర్లు ఒకళ్ళు అమెరికా వాళ్ళు పెట్టుకున్నారు. 5 kgలు ప్యాక్ చేయంగా ఈ పచ్చడి ఉంది. మేము రోజు మార్చి రోజు పికిల్ అనేది పెడతాము. ఓల్డ్ స్టాక్ మా దగ్గర ఉండదు, ఎందుకంటే మటన్ కానీ చికెన్ కానీ 15 kgలు పెట్టుకుంటాం, అది అయిపోతుంది మళ్ళీ పెడతాం, మళ్ళీ అయిపోతుంది మళ్ళీ పెట్టుకుంటాం. ఎందుకంటే చికెన్ పికిల్స్ మా దగ్గర నుంచి ఒక 15 రోజులు, కస్టమర్ దగ్గర నుంచి ఒక 3 months పెట్టుకొని తినాలి అంటే మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెట్టుకోవాలి. మనం పెట్టుకొని స్టోరేజ్ పెట్టుకొని కస్టమర్లకి ఇవ్వకూడదు. మీకు పెట్టిన ప్రతిసారి నేను రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పెడుతూ ఉన్నా, అలాగే మీకు రీల్స్ కూడా పెడుతున్నా, యూట్యూబ్ షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నా. మా దగ్గర మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి, క్రాప్స్ పచ్చడి, రొయ్యల పచ్చడి, ఫిష్ పచ్చడి, మామిడికాయ ఫ్రెష్గా తురుము పచ్చడి, మామిడికాయ పచ్చడి, ముక్క పచ్చడి అన్నీ ఫ్రెష్గా పెట్టున్నాం. నచ్చిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, చక్కగా బుకింగ్ అనేది చేసుకోండి. మా మటను, చికెను, ఉసిరి, మామిడికాయ పచ్చడి, మామిడికాయ తురుము పచ్చడి, అలాగే మీకు టమోటా పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, అల్లం పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, దోసకాయ పచ్చడి, అన్ని రకాల పచ్చళ్ళు మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. నచ్చిన వాళ్ళు చక్కగా బుకింగ్ చేసుకోండి. ఫ్రెష్ పచ్చళ్ళు ఫ్రెష్గా పెట్టి మీకు పంపిస్తున్నాం. మేము ఫ్రెష్గా పెడుతున్నామా లేదా మీకు ఎలా తెలిసిద్దంటే, మేము ఇన్స్టాగ్రామ్లో ఎప్పటికప్పుడు వెజిటేబుల్స్ తీసుకొచ్చినా, ఏం తీసుకొచ్చినా, చికెన్ తీసుకొచ్చినా వీడియో స్టోరీలో కానీ, అలాగే మీకు రీల్లో కానీ, షార్ట్ వీడియోస్లో కానీ పెట్టేస్తూ ఉంటాను అనమాట. పెట్టేస్తూ ఉంటాను అనమాట. ఓకేనా? చూడండి ఎంత బాగా ముక్క ఉంటుందంటే, మొక్క అసలు చికెన్ ఫ్రైయా అని అడుగుతారు. మైసూర్లో మంచిగా నేచర్ని తిని పెరిగిన కోళ్ళు అండి, చాలా బాగుంటాయి. అసలు ఇక్కడ కోళ్ళు కానీ మటన్ కానీ అసలు నీట్గా ఉంటుందండి. అసలు చికెన్ కూడా ఎంత బాగుంటుందో, కండ కూడాను. చక్కగా బుక్ చేసేసుకొని మీకు నచ్చితే మీరు 3-4 డేస్లోనే మేము పంపించేస్తున్నాము. ఓకేనా? మీకు గరం మసాలా పౌడర్లు, చిరుధాన్యాల పౌడర్లు కూడా ఉన్నాయి. 14 వెరైటీస్తో చేసిన చిరుధాన్యాల పౌడర్ ఉంది. దోశ, ఇడ్లీ ఒకే దాంతో చేసుకోవచ్చు. అలాగే మీకు 7 రకాల చిరుధాన్యాలతో చేసిన చపాతీ పిండి ఉంది. అలాగే 3 రకాల చిరుధాన్యాలు చేసిన రాగి సంగటి పౌడరు, అలాగే మీకు
ఉప్మా రవ్వ కూడా ఉంది. ఇవి కాకుండా నల్ల కారం, మునగాకు కారం, కరివేపాకు కారం, అవిసె కారపొడి, నువ్వుల కారపొడి, ఉసిరికాయ కారపొడి, పలు రకాల కారపొడులు, పుట్నాల పొడి, ఇన్స్టెంట్ చట్నీ పౌడర్, ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి. అంటే బ్యాచిలర్స్ కానీ ఎంప్లాయీస్కి కానీ ఇంట్లో ఇవన్నీ కుదరకపోయినా వేడి వేడి దోశల్లో, ఇడ్లీలో ఇవి తింటే హెల్త్కి మంచిదండి. షుగర్ కానీ బీపీలు కానీ కంట్రోల్లో ఉంటాయి. మునగాకు కానీ కరివేపాకు కానీ అవిసె గింజల కారపొడి కానీ ఉసిరికాయ కారపొడి కానీ ఇవి మేము ఆయిల్లో వేసి బాగా అసలు ఫ్రై చేసినవి కాదండి, డ్రైగా చేసినవి. ఆయిల్ తక్కువ ఉంటుంది, హెల్త్కి మంచిది ఏదైనా సరేనండి. అబ్బా అనిపించే టేస్ట్ ఉండదు. గుర్తుపెట్టుకోండి, మనం బాగా ఇంత చింతపండు వేసుకొని ఇంత ఆయిల్ వేసుకొని బాగా ముద్దలా చేసుకొని తింటే అది మనకి హెల్త్కి మంచిది కాదు. మనం కారపొడి ఫస్ట్ 2 ముద్దల్లో 1 స్పూన్ వేసుకున్నామా, ఈరోజు ఒక మునగాకు కారం, రేపు నల్ల కారపొడి, తర్వాత ఉసిరికాయ కారపొడి, తర్వాత కరివేపాకు కారపొడి, నువ్వుల కారపొడి, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. ఇవన్నీ మన కడుపులోకి వెళ్తున్నాయా లేదనేది ఇంపార్టెంట్. ఇప్పుడు పల్లి చట్నీ కానీ వేరుశనగ చట్నీ కానీ ఇవన్నీ తినే వాళ్ళకి కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుంది. ఇది బీపీ షుగర్లు ఉన్న వాళ్ళకి ఈ కారపొడులు చాలా హెల్త్కి మంచిది. మీకు ఇవన్నీ మీరు చేసుకోలేకపోతే శుభ్రతతోటి మనసు పెట్టి చాలా నీట్గా చేసి ఎన్నో సంవత్సరాల నుంచి డైట్ చేస్తూ మా అమ్మ మా వండి పెట్టి మీ అందరికి చేసిన కారపొడి ఇవన్నీ కూడా మన ఇళ్లలో పెద్దవాళ్ళు అందరు చేసేవాళ్ళు కదా. ఇప్పుడు మీరు చేసుకోలేకపోతే మేము ఉన్నామండి. మునగాకు కారం మాకు మార్కెట్లోనే దొరకట్లా, ఇంత విలేజ్లో కూడా. మేము అయినా కూడా తీసుకొచ్చి తోటల వాళ్ళతో మాట్లాడుకొని తెప్పించి ఫ్రెష్ ఆకుతోటి పెడుతున్నాము. కరివేపాకు కారం కూడానండి ఎంత మంచిది. మునగాకు కారం, కరివేపాకు కారం, నువ్వులు కారపొడి, అది బోన్స్ దృఢత్వానికి కానీ ఆరోగ్యానికి కానీ చాలా మంచిది. ఈ చిరుధాన్యాల పౌడర్లు ఇవన్నీ కూడా మనం ఏమాత్రం తింటున్నాం, ఎంత తింటున్నాం అనేది, అసలు మనం హెల్తీ ఫుడ్ తింటున్నామా లేదా. ఒకరోజు ఇడ్లీ తినండి, ఒకరోజు దోశ తినండి ఒక పూట, అలా మీరు చపాతీ ఒక పూట తినండి, వైట్ రైస్ తినండి వాళ్ళకి. ఇవన్నీ కూడా మనకి హెల్త్కి మంచిది కాబట్టి మనకి షుగర్లు బీపీలు ఇవన్నీ కంట్రోల్లో ఉంటాయి. మనం హెల్తీగా ఉంటాం, పౌష్టికాహారం తింటున్నట్టు ఉంటుంది. ఒకవేళ మీరు చేసుకోలేకపోతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. చాలా శుభ్రతతో ఫస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఎండలో ఎండబెట్టి చెరిగిపిచ్చి ఎటువంటి రాళ్ళు రప్పలు లేకుండా క్వాలిటీని మెయింటైన్ చేస్తూ మీ దాకా తీసుకొచ్చి మీ డోర్ కొట్టి మీ ఇంటికి వచ్చేంత వరకు ఫుల్ రెస్పాన్సిబిలిటీ నాది. ఎందుకంటే మనసు పెట్టి ఏది ఎక్కడ పొరపాటు జరగదు. కొరియర్ కూడా లేట్ అనేది మా దగ్గర ఉండదండి. కొరియర్ బాయ్ మీరు ట్రాకింగ్స్ అడ్రస్ సరిగా పెట్టకపోతే వాళ్ళ దగ్గర 1-2 రోజులు ఆగిపోతే మళ్ళీ వాళ్ళని కనుక్కొని మీ కొరియర్ మళ్ళీ మీకు చేరేంత వరకు మేము బాధ్యత తీసుకున్నాం. మేము ఎంత కేర్ తీసుకున్నామంటే ఇక్కడ మీరు ఇవ్వటం ఎన్ని ప్యాకింగ్లు అయినా ఇప్పుడు కూడా ప్యాకింగ్లు అవుతున్నాయి. మీకు చప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు కూడా ప్యాకింగ్లు మధ్యాహ్నం పంపించేస్తా, సాయంత్రం 5 గంటల లోపల పంపించేస్తాం. అవన్నీ అయినా కానీ అసలు ఇలా ప్యాకింగ్లు అవుతూనే ఉంటున్నాయి. పచ్చళ్ళు కూడా ఫ్రెష్గా పెడుతున్నామండి. మీరు పెట్టుకోలేకపోతే మేమున్నాము. అది టేస్ట్గా ఉంటుంది. ఫ్రెష్గా మీకు శనగ నూనె వాడుతున్నాము. దీంతోపాటు మీకు కారాలు కూడానండి, కూర కారం, పచ్చళ్ళు కారం, ఇవన్నీ మేమే పట్టి ఎండలో ఎండబెట్టి సేలికి కూడా పెట్టున్నాము. అలాగే మేము మా పచ్చళ్ళలోకి మాకు ఎన్నో కారాలు పడతా ఉంది. రోజు హోమ్మేడ్ పసుపు మా దగ్గర అవైలబుల్లో ఉంది. మీకు సాంబార్ కారం, అలాగే రసం మసాలా పౌడరు అన్నీ మా దగ్గర ఉన్నాయండి. అసలు స్పీడ్గా పంపించేస్తున్నాము. కస్టమర్కి ఎటువంటి డిసప్పాయింట్ అయితే అసలు మేము చేయట్లా. ఓకేనా? చూసుకొని చక్కగా ఆర్డర్ పెట్టేసుకోండి. పచ్చడి చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఈ పచ్చడి అంతా ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఒక 4 ముద్దలు మా ఎంప్లాయీస్ అందరికి పెట్టి నేను తింటాను. నాకు ఇప్పటికే నోట్లో నుంచి లాలాజలం వస్తుంది అనమాట. ఈ ప్యాకింగ్లు వెళ్ళిపోతాయి. ఈరోజు మళ్ళీ పచ్చడి కలిపి పెడతాం ఫ్రెష్గా తెప్పించి చికెన్. ఓకేనా? ఇలా ఎప్పటికప్పుడు తెచ్చుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకేసారి అంతంత పెట్టుకొని అది పచ్చడి మంచిగా ఆయిల్ వేయకోకుండా మంచి కారపూళ్ళు వేయకోకుండా కస్టమర్లు అందజేయకూడదండి. మనకి ఈ విధంగా ఆర్డర్లు వెళ్తున్నాయి. మనం ఒక 20 కేజీలు ఒక 15 కేజీలు పెట్టుకోవాలి. ఈరోజు రేపు వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ తెచ్చుకోవాలి, మళ్ళీ పెట్టుకోవాలి. అక్కడ మీకు ఫ్రెష్ అనేది ఉంటుంది. మామిడికాయ పచ్చడి కూడా మేము మొన్న 100 కేజీలు తీసుకొస్తే 200 కేజీలు పచ్చడి అయింది. ఓనర్స్తోనే చెట్లు మాట్లాడుకున్నాం మేము. అలా ఎప్పటికప్పుడు పెడతాం. అవి అయిపోతున్నాయి, ప్యాకింగ్లు అయిపోతున్నాయి, మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ మామిడికాయ పచ్చడికి వస్తే 3 నెలల వరకు అది ఫ్రెష్ పచ్చడి అవుతుంది. అయినప్పటికి కూడా మేమేంటి అసలు వారానికి ఒకసారి పచ్చడి పెడతాం. ఎందుకు 3 నెలలు పచ్చడి తినాలా? ఫ్రెష్ పచ్చడి పెడుతున్నాం. ఫ్రెష్ కాయలు ఎప్పటికప్పుడు వీడియోస్ కూడా మీకు పెట్టి చూపిస్తున్నామండి. ప్లాస్టిక్ డబ్బాలు కూడా మీకు ఈ పచ్చళ్ళతో పాటు వస్తాయి. ప్లాస్టిక్ డబ్బాలు ఇస్తున్నాం మేము. కేజీ డబ్బాలు, 5 కేజీల డబ్బాలు, 3 కేజీల డబ్బాలు. ఇంతకుముందు అయితే పట్టు శారీస్ కూడా ఇచ్చాము. మనం బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తల్లో 5,000 బిల్ చేసిన వాళ్ళకి పట్టు శారీ, 3,000 బిల్ చేసిన వాళ్ళకి సిల్క్ శారీ, ఇట్లా 10,000 బిల్ చేసిన వాళ్ళకి బిగ్ బార్డర్ పట్టు శారీ అవన్నీ ఇచ్చాం మేము. మళ్ళీ ఆఫర్లు ఉన్నప్పుడు నేను మీకు ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా? అందరూ బక్రీద్ పండుగ రాబోతుంది కదా,
చక్కగా మటన్ మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా పౌడర్లు, వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ మసాలా పౌడర్లు అన్నీ అండి. ఇక ఫిష్ మసాలా, ఫిష్ ఇగురు మసాలా, పులుసు మసాలా, తర్వాత మీకు ఇక ఎగ్ పన్నీర్ మసాలా పౌడర్లు అన్నీ మీకు అసలు ఒక కిచెన్కి లేడీస్కి ఏం కావాలో వీడియో కింద చెక్ చేసుకోండి. క్వాలిటీలో, క్వాంటిటీలో, టేస్ట్లో ఎక్కడ తగ్గట్లేదండి. చాలా మంచిగా చేస్తున్నాము. అందుకని దేశ విదేశాలకు కూడాను అన్ని కొరియర్ ఛార్జీలు ఉన్నా వాళ్ళు పాపం వాళ్ళు తినేది కాదు, మేము తినేది కాదు, అసలు ఇష్టంతో వాళ్ళు పెట్టుకుంటున్నారు. మేము అలాగే నీట్గా ప్యాక్ చేసి పంపిస్తున్నామండి. ఓకేనా? చూడండి పచ్చడి ఎంత బాగుందో, అసలు ఎంత బాగుందండి. అసలు చికెన్ ముక్కలా ఉంటుంది, ఫ్రై ముక్కలాగా. ముక్కలు కూడానండి మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదు. ఒక ముక్క ఒక కొంచెం గ్రేవీ వేసుకొని ఒక ముద్ద తినేసి ఆఫీసులకు కూడా తీసుకెళ్ళొచ్చు. స్కూల్ పిల్లలకు మనం ఎప్పుడైనా చేసుకోలేకపోయినా వేసి పంపించేయచ్చు. అసలు టేస్ట్కి టేస్ట్, చికెన్ తినలేదు మటన్ తినలేదు అని మనకు బాధ లేకుండా ఈ ఫ్రైలు, మటన్ పచ్చడి కానీ చికెన్ పచ్చడి కానీ చాలా బాగుంటున్నాయండి. అసలు ఫ్రెష్ పచ్చడి చక్కగా బుక్ చేసుకోండి. వీడియో కింద చెక్ చేసుకోండి. అండి మా పక్కనే చెట్లు ఉన్నాయి. ఆ చెట్టుకు వచ్చిన కాయ అసలు వారంలో ఒకసారైనా ఒక్కొక్క కాయ వస్తుంది. కాకరకాయలు కూడా అంతే. నేను రోజు స్టోరీలో పెడతా ఉన్నా. ఇది వెయిట్ చెక్ చేస్తే కేజీ బాగుంది. దీంట్లో పక్కనే కాసింది. మంచిగా కూర చేస్తాను. గుమ్మడికాయ హల్వా, గుమ్మడికాయ పాయసం, గుమ్మడికాయ వడియాలు ఏమైనా చేసుకోవచ్చు. కానీ నేను దీంతో హల్వా చేస్తా. ఇది మా అమ్మకు బాగా ఇష్టమైన హల్వా అనమాట. గుమ్మడికాయ పగలగొట్టి ఇంతంత పెద్ద ముక్కలు వేసేసి, బెల్లం వేసి, యాలకుల పౌడర్ వేసేసి ఇలా అడుగున కొన్ని నీళ్లు పెట్టి ఆవిరికి అలా స్టీమ్ మీద వండితే హల్వా ముక్కలు ఉంటాయి చూడండి, కేక్ ముక్కలు జ్యూసీగా ఇలా అంత మంచిగా ఉంటాయి. అది ఎంతమందికి ఇష్టం? నాకైతే ప్రాణం అంటే నమ్మండి. ఓకేనా? ఇది వెడల్పు గుమ్మడికాయ. ఇదేంటి అనుకుంటున్నారు? రొయ్యల పచ్చడి అండి. పొద్దున్నే ఒక 7 కేజీల పచ్చడి మాకు ఆర్డర్ వచ్చింది నిన్న. మేము వెంటనే మార్కెట్ నుంచి తెప్పించేసి పచ్చడి పెట్టాం. పెద్ద అయ్యండి. ఇది ముక్కలు కూడా మీకు ఇలా కనిపించట్లేదు, రొయ్యలు కనిపించవు, చికెన్ ముక్కలు కనిపించినట్టుగా, కానీ ముక్క మాత్రం పెద్దదే. చూడండి పెద్ద ముక్కలు ఇవన్నీ ఫ్రెష్గా మంచి ఆయిల్ వేసేసి, రెడ్ కారం వేసేసి చేసిన పచ్చడి అండి. చక్కగా వాళ్ళకైతే ఒక 6 కేజీలు మేము పచ్చడి పంపించేసాము. మిగతా ఇది మిగిలింది. ఇది ఇంకో కస్టమర్కి పంపించేస్తాం. ఏ పచ్చడైనా చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ 15 కేజీస్ రోజు మార్చి రోజు మేము పెడతాము. ఎందుకంటే మా దగ్గర ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. పచ్చళ్ళు అనేది ఓల్డ్ స్టాక్ పెట్టుకోకూడదు. ఇన్నిలో పచ్చళ్ళు కదా, 3 నెలలు పెట్టుకొని హ్యాపీగా తినేసేయచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టి బయట పెట్టకూడదు, బయట పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. మనం ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి, బయట పెడితే బయటే పెట్టుకోవాలి. బయట పెట్టిన 3 నెలలు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే కలర్ కూడా షేడ్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటారు. కానీ బయట పెట్టిన పచ్చడి అంత టేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టిన దానికి ఫ్రెష్గా ఉన్నప్పుడు కూడాను కూలింగ్ ఎక్కింది కాబట్టి బాగోదండి. అందుకని మేము ఎప్పటికప్పుడు పెడుతున్నాం కాబట్టి మీకు ఇక ఎప్పుడు నచ్చితే అప్పుడు కేజీ, హాఫ్ కేజీ అవైలబుల్లో ఉంది కాబట్టి చక్కగా బుక్ చేసుకోండి. దీంతో పాటు ఒక మంచి డబ్బా కూడా మీకు ఇస్తున్నాం, అందులోనే పికిల్స్ వేసుకోవచ్చు. ఓకేనా? ఇది రొయ్యల పచ్చడి. రొయ్యల పచ్చడి కావాలనుకున్నా ఏ పచ్చడి అయినా సరే మా దగ్గర ఉంటాయి. మీకు ఎప్పటికప్పుడు మీకు లైవ్లో చూపిస్తానే పెడుతున్నాం పచ్చళ్ళు. శనగ నూనె, కాశ్మీరీ మిరపకాయలతో పెట్టిన రొయ్యల పచ్చడి. ఓకే, ఇప్పుడు వేసుకొని తినేస్తారని మనసు మా శిరీషకి ఎంత ఇష్టమో తెలుసండి రొయ్యల పచ్చడి. రొయ్యల పచ్చడి అంటే చాలా ఇష్టం తనకి. ఇదిగోండి ముక్క చూడండి ఎంత పెద్ద రొయ్య అయితే అది మేము ఉడకబెట్టి ఫ్రై చేసిన తర్వాత ఈ సైజ్ అయింది. ఓకేనా? చక్కగా బుక్ చేసుకోండి. ఇంత ఒక ముక్క వేసుకొని కొంచెం గ్రేవీ వేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి రొయ్యల పచ్చడి. మంచిగా ఉంది అసలు, కలర్ కానీ టేస్ట్ కానీ. 10 సార్లు టేస్ట్ చేసి అందరికి పెట్టి బాగున్న తర్వాత ప్యాకింగ్ చేసి అదే డబ్బాలో కలుపుకొని తింటే నాకు తృప్తి అనమాట. ఓకే, రొయ్యల పచ్చడమా ఫ్రెష్ పచ్చడి ఇప్పుడు కలిపాం కదా, కలిపిన తర్వాత కస్టమర్లు ప్యాక్ చేసి ఇక మనం మన ఇంట్లో కొంచెం పెట్టుకున్నా, ఒక 1/2 కేజీ పెట్టుకున్నా. మన ఇంట్లో 2 రోజులు కూడా రాదేసి ఇది చూసావా, పెద్ద పీసెసా చూడు. ఇందులో వేసేసుకొని బాగా పెద్ద ముద్దలు కలిపేసుకోవాలి. వేడి అన్నం అండి, పొగలు కప్పుతుంది. చూడండి పొగ వస్తుందా? చూడమా ముక్కలు చూడవే సిరి, అసలు ఎంత బాగుందో సిరి. నీ శ్వాసనే ఉంటుంది మన దగ్గర పచ్చళ్ళు.
అసలు నాకు ఎంత ప్రౌడ్గా అనిపించింది దశమా. నీసు వాసన ఉంటే ఎవరు తింటారే, దీని బొందలా ఉంది పచ్చడి అనుకుంటారు. అసలు నీసు వాసన అసలు ఉండదండి మా దగ్గర. ఫిష్ కానీ క్రాప్స్ కానీ ఏమైనా నీసు వాసన ఉండదు, మంచి వాసన. అసలు వెజ్ పచ్చళ్ళు ఎంత కమ్మగా వాసన వస్తుందో అంత మంచి వాసన వస్తుంది. పెట్టే విధానం బాగుండాలి, ఫ్రెష్గా పెట్టాలండి. 15 కేజీలు 20 కేజీలు రోజు మార్చి రోజు పెడతాం, అయిపోతాయి, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెట్టుకుంటాం. ఎక్కువ ఎందుకు స్టోరేజ్ పెట్టుకోవాలా? నాన్ వెజ్ స్పీకర్స్ మీ దగ్గర 3 నెలలు ఉండాలి కదా, అందుకని చెప్పి. చూడండి మంచి కాశ్మీరీ కారం, శనగ నూనె, మంచిగా అల్లం వెల్లిపాయ అన్నీ వేసేసి చక్కగా ఎంత బాగా చేసాము చూడండి. అమ్మటి వాసన నిజంగా. ఇదిగోండి మా ఎంప్లాయీస్ అందరికీ తలా కొంచెం పెడతాను, వాళ్ళు కూడా టేస్ట్ చూస్తారు. 2 ముక్కలైనా చాలండి, ఎంత బాగుంది చూడండి. అది తాగండి మా బండిమా, ఎంత బాగున్నాయి చూడండి. బా ముక్క చూడండి ఇందులో ఉంది. చాలా బాగుంది. ఇదిగో ఆ ఇంట్లోకి పెట్టుకున్నాం. పప్పుచారు ఏమైనా చేసుకున్నాం అనుకో, మొక్క వేసుకోవచ్చు. రసం చేసుకున్నా, ఏదైనా పచ్చళ్ళు ఉన్నా కొంచెం అది వేసుకొని తింటే సరిపోతుంది. మొక్క లేకుండా ముద్ద దిగదనే వాళ్ళకి ఈ పచ్చళ్ళు అసలు ఒక మంచి వరం లాగా. బా కారం కానీ పచ్చడి కానీ సూపర్ టేస్ట్ ఉంది. సాల్ట్ ఒకసారి చూసానంటే ఇంకా మళ్ళీ ఎక్కువ తక్కువ అవ్వదు, అంత బాగుంది. భలే ఉంది అసలు. బయట ఊర్లో వెళ్తేనండి అసలు మంచి ఫుడ్డే దొరకదు కదా, డబ్బులు పోవడం తప్ప. ఇంత అన్నాలు తీసుకురావటం 1000-1200 బిల్లు. చాలా అంటే చాలా బాగుంది. అవునా సిరి? చాలా బాగుంది. కొత్త పచ్చడి కదా, ఫస్ట్ 1 రోజులు గట్టిగా ఉండదు ముక్క, తర్వాత సాఫ్ట్ అయిపోయింది గుజ్జదంతా పీల్ చేసుకొని. కొత్త పచ్చడి అనడానికి క్రిస్పీనెస్సే కారణం. క్రిస్పీగా ఉందంటే అది చికెన్ కావచ్చు, మామిడికాయ డబ్బ కావచ్చు, ఫ్రెష్ పచ్చడి అని అర్థం అండి. దానికి నానే టైం ఇంకా ఉంటుంది. మంచిది కదా, ఇంట్లో పెట్టుకొని 4 రోజులు తినొచ్చు. అది మెత్తబడిపోతే బాగుండదు. ఓల్డ్ పచ్చళ్ళు అయితే మెత్తగా అయిపోతాయి. నిమ్మకాయ పచ్చడి కానీ, ఉసిరికాయ పచ్చడి కానీ, అసలు మామిడికాయ పచ్చడి కానీ తిరుగులేదండి, అంత బాగున్నాయి. తినవన్నా? తింటా ముక్క అయినా ఇంక 2 ఉన్నాయి ఆల్రెడీ. ఉన్నాయి, 3 ఉన్నాయి, ఇంకా వేసుకో. మీరు ఆర్డర్లు పెట్టుకున్నారు, హ్యాపీగా అనిపిస్తుంది. చాలా బాగుంది తెలుసండి. ఎంత అన్నం ఒకేసారి తినగలను, కొంచెం కంట్రోల్ ఉన్నారు కదా అందుకని. బాగుందా సిరి? చాలా బాగుందమ్మా. ఒక రొయ్యతో ఎంత అన్నం తినేసేయచ్చు. కరెక్ట్ 4 రొయ్యలు వేసుకొని చాలా అన్నం తినొచ్చు. అవును, పెద్ద పెద్ద రొయ్యలు నవ్వులే కొద్ది వస్తూ ఉంటుంది నోట్లో. అవును, అదిరిపోయింది. ఫ్రెష్ పికిల్లో ఒక మంచి టేస్ట్ వస్తూ ఉంటుంది. అవును, వాసనకి తినబుద్ది. అవును. రొయ్య బాగుందా సిరి? చాలా బాగుంది. కమ్మగా టేస్టీగా సూపర్గా ఉంది అసలు. కారం కారంగా ఉంటే టేస్ట్గా ఉంటుంది. కారాలు కూడా మంచి కారాలమ్మా, రక్తం చిందుతున్నట్టు ఉంటుంది. డబ్బాలు పట్టిస్తున్నానండి. మాకే డబ్బాలు కావాలి. హోమ్మేడ్ పసుపు ఉంది, పూజలకు కానీ పెళ్ళిళ్ళకి కానీ, ఇంట్లో కషాయంలో పొద్దున్నే తాగాలన్నా
మంచిదండి, క్యాన్సర్ రోగాలు ఇలాంటివి రాకుండా ఉంటాయి. పొద్దున్నే కషాయం పౌడర్ మా దగ్గర ఉంది, సొంటి మిరియాల పౌడర్ ఉంది. ఏం లేవండి మా దగ్గర, అబ్బో అన్నీ ఉన్నాయి. అసలు నాకు తెలుసు కదండి లేడీస్కి ఏమేమి కావాలన్నీ చేసి పెట్టాను. మీకు నచ్చితే నిజంగా మీరు ఇంట్లో చేసుకోలేకపోతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. పికిల్ ఇంట్లో మా శిరీష చాలా ఇష్టం, ఈ రొయ్యల పికిల్ నాకు మరీ ఇష్టం, ఫ్రాన్స్ పికిల్. ఇక్కడ ఈ ఊర్లో గోంగూర దొరకదు అని కానీ గోంగూర ఉంటాయి, రొయ్యలు వేసుకొని తింటే గోంగూర పికిలు అవును భలే ఉంటది. ఆదివారం వెళ్ళి మాట్లాడతానులేమా ఆ గోంగూర వాళ్ళతోటి, ఎంత రేట్ అయినా పర్లే. మాకు ఇక్కడ గోంగూర దొరికిద్ది, ఆదివారం ఒకరోజు మార్కెట్లో దొరికిద్ది. వాళ్ళ దగ్గర చాలా డిమాండ్. కట్ట 2 కట్టలు అసలు మీకు బంగారం లాగా. ఇప్పుడు మటన్ చికెన్ ఎలా కొనుక్కొచ్చుకుంటామో అట్లా అది కూడా అలా కొనుక్కొచ్చుకోవాలా. నీ శ్వాసన ఉండదు అసలు, నీ శ్వాసన ఉంటే అసలు నేను ఏది తినలేనండి. అబ్బా ఫస్ట్ మాకు చిరాకు, ఎంత దరిద్రంగా చేశారండి. నిశ్వాసం వస్తుంది. కమ్మటి పచ్చడి. మా శిరీష దాని అంతా చూసిద్దా పచ్చడి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు లేచి ఆ బాటిల్ స్పూన్ పెట్టుకుని పని పాట లేకుండా ఎప్పుడు నోరు పాకపోతే అప్పుడు ముక్క తింటా. గుమ్మడికాయ వచ్చింది మన చెట్టుకి, పక్కన చెట్టు ఉందండి మా గోడ పక్కన, అదే పడి మొలిచింది. గుమ్మడికాయలు వండుకొని వేస్తూ ఉంటాం కదా గింజలు, అది ఆటోమేటిక్గా వచ్చినాయి చెట్లు. చెట్టు అక్కడ చెట్టు గుంపుగా ఉంది. వస్తున్నానండు, నీకు కూడా పెడతానులే. మా నాన్న వచ్చాడే, నాన్ వెజ్ అంటే ఆయనకి ఎంత ఇష్టమో. మూడు రోజుల నుంచమ్మా ఊర్లో తిరిగి వచ్చానులే కానీ సిరి టూర్లు వెళ్ళి. అప్పుడు అనిపించింది ఈ పచ్చడి 2 డబ్బాలు తీసుకొని వెళ్తే టైం వేస్ట్ అవ్వకుండా రైస్ కుక్కర్లో అన్నం పెట్టు, అంటే మేము ఎప్పుడు బయటే తింటామండి. కానీ మొన్న వెళ్ళిన ఊర్లో అయితే కూడా ఏం తింటావులే ఊరికే అని చెప్పి బయట తిందామని అలా అనుకుని ఇంకేం తీసుకెళ్ళా. అవును, ఏ ప్లేస్ కా ప్లేస్ స్పెషల్ ఫుడ్ ఉంటాయి కదా ఉంటదని. కానీ భలే దొరికిందిలే స్పెషల్ ఫుడ్. ఎండ కట్టుకొని వచ్చాం. అసలు అసంతృప్తి భోజనం, నీట్నెస్ ఏం తిన. ఒక ఇడ్లీ 50 రూపాయలు, ఒక గారైనా 50, చిన్నది ఇంతే. అవును, మేమైతే వాళ్ళకి కంప్లైంట్ చేసి ఫుడ్ బాగాలేదని చెప్పాం కూడా. వాళ్ళు 2 రోజుల నుంచి పెట్టుకున్నారు. అవును, బాగుందా? ఇది తిన్నా చాలు అసలు తృప్తిగా. ఆ రోజు అనిపించింది మటన్ పచ్చడి, వెజ్ పచ్చళ్ళు ఏ కావాలంటే ఒక 2-3 డబ్బాలు తీసుకెళ్ళినట్టయితే వేడి వేడి అన్నం హోటల్ రూమ్ లో రైస్ కుక్కర్ పెట్టుకొని వండుకొని బాక్స్ లో కట్టేసుకొని మనం ఒక్కొక్క రోజు ఒక 12 గంటలు 14 గంటలు ట్రావెల్. అసలు ఫస్ట్ ఎక్కడ హోటల్స్ లేవు. ఆ అన్నం కరెక్ట్ గా దొరకకపోవడం వల్ల దారి పొడుతాయి చిప్స్ అని ఏదేదో ఐస్ క్రీమ్లని అయ్యి తినుకుంటూ వెళ్తున్నాం. ఏం తింటున్నాం మాకు అంగళ్ళు లేవు, ఫస్ట్ ఎక్కడ హోటల్స్ లేవు. ఎత్తుక్కొని ఎక్కడో ఉంటే అక్కడ భోజనం బాగోదు. అటు చూడండి అది ఎలా వస్తుందో, వాసనకి వచ్చేసిద్ది.